హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీ లొకేషన్లో ప్రివిలేజ్ కాలనీలో 150 గజాల ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో చాలామంది కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ ధరలో ప్రమోట్ చేస్తామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా మనం లొకేషన్ గురించి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది వరంగల్ హైవే రోడ్డు. సో ఈ వరంగల్ హైవే రోడ్ దగ్గర ఉన్న బోడుప్పల్ కమాన్ నుంచి మనం లోపలికి వచ్చినట్లయితే నెక్స్ట్ మనం బంగారు మైసమ్మ టెంపుల్ చూస్తున్నామండి. సో ఈ బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి ముందుకు వచ్చినట్లయితే సో ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్ అనేది మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్లో 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఎలివేషన్ చూస్తున్నారు. డిస్క్రిప్షన్ లో చూసినట్లయితే హౌస్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాము. అండ్ లొకేషన్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో మీరు లొకేషన్ కూడా చూసుకోవచ్చు. ఈ హౌస్ అనేది మనకి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. సో డైమెన్షన్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ డైమెన్షన్ అండి. 27x50 అంటే 150 గజాలు అవుతుందండి. ముందున్నటువంటి 30 ఫీట్ రోడ్ చూపిస్తున్నామండి. సో ఈ 30 ఫీట్ రోడ్ అనేది మనకి డైరెక్ట్ గా 100 ఫీట్ రోడ్ కి ఫేసింగ్ ఉన్నటువంటి రోడ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఎలాంటి బఫర్ జోన్ లో లేదు అండ్ ఎలాంటి ఎఫ్టిఎల్ కి రిలేటెడ్ లేదండి. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇల్లు కొనుక్కున్నా ఎలాంటి ఇబ్బంది పడకుండా డైరెక్ట్ గా మీరు ఇక్కడ డాక్యుమెంటేషన్ అన్ని చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా క్లియర్ ప్రాపర్టీ ప్రమోట్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నానండి. సో ఎక్సలెంట్గా ర్యాంప్ వేయడం జరిగింది అండ్ స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి. సో ఇక్కడ పార్కింగ్ చూసుకున్నట్లయితే మనకి ఒక పెద్ద సైజ్ కారు వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారండి. సో ఇక్కడ మనకి చౌకోటు అండ్ డోర్స్ చూసుకుంటే మనకి కంప్లీట్గా వుడెన్ తోటి చేయించినటువంటి డోర్స్ అండి. దట్టు ఇది టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూస్తున్నారండి. ఒక నీట్గా డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ మనకి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ పైకి ఇక్కడ మెట్లు ఇవ్వడం జరిగింది. గేట్ యొక్క దిమ్మెలన్నీ క్లియర్గా చూస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో ఇక్కడ పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నానండి. సో లోపలికి వచ్చేసి చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా పెద్ద సైజ్గా హాల్ రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. పైన చూసినట్లయితే మనకి ఎక్సలెంట్ డిజైన్ తోటి మనకి ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. సో పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా మనకి నార్త్కి డోర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. సో ఇక్కడ డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈస్ట్కి డోర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. మనం కిచెన్లోకి రావడం జరిగింది. సో కిచెన్లో చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ అనేది మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు, విండో ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లంతా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కంప్లీట్గా ఒక మంచి సైజు ఉన్నటువంటి పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తారు, ఒక విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అంతా చూస్తున్నారండి. సో చౌకోట్ వచ్చేసి మనకి కంప్లీట్గా వుడెన్ తోటి చేసినటువంటి చౌకోటు. సో ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిద్దామండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి మనకి 2 BHK రావడం జరిగింది, మంచి హాల్ రావడం జరిగింది, ఆయన డైనింగ్ ఏరియా రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ గమనించవచ్చండి. పూర్తిగా మనకి వుడెన్ చౌకోట్ తోటి ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. అండ్ లోపల చూసినట్లయితే వాళ్ళకి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్ తోటి ఇక్కడ మనకి చేయించడం జరిగింది. అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు, షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము.
కామన్ వాష్రూమ్లో చూస్తే మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ సైజెస్ పరంగా మనకి చూసుకుంటే చాలా బాగా రావడం జరిగింది. అండ్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక ప్రైమ్ లొకేషన్ అండి. సో బోడుప్పల్ అనేది చాలా మందికి తెలిసినటువంటి ఏరియానే. సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అండ్ కాలనీ కూడా రీసెంట్గా మనకి ఎస్టాబ్లిష్ అవుతుందండి. సో ప్రివిలేజ్ కాలనీ అని చెప్తారు. మీరు డిస్క్రిప్షన్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన లొకేషన్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 1,45,00,000 చెప్తున్నారండి. సో ఇది వచ్చేసి నెగోషియబుల్ అమౌంట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఏ విధంగా రావడం జరిగింది, సో దాని గురించి మనం క్లియర్గా చూపిస్తాము. సో చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నానండి. సో మనకి ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ అనేది పెద్దగా రావడం జరిగింది అండ్ వాష్ ఏరియా రావడం జరిగింది. సో మనకి సౌత్ వైపు సెట్ బ్యాక్ ఇచ్చారు అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియాలో వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చాలా పెద్దగా వచ్చిందండి. సో ఏరియా అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హౌస్కి సంబంధించిన బోర్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అనేది క్లియర్గా చూపించేసి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్దగా రావడం జరిగిందండి. సో ఇక్కడ ఈవినింగ్ అవర్స్ చైర్స్ వేసుకొని కూర్చోవడానికి, లేదంటే ఇంట్లో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఒక లైక్ సిట్అవుట్ ఏరియా కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డోరు అండ్ చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వాల్కి ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఈవెన్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. మనకి ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ అనేది చూపిస్తున్నాము. కంప్లీట్గా పూర్తిగా మనకి వుడెన్ తోటి, దట్టు ఇది మనకి టేక్ వుడ్ తోటి చేయించినటువంటి డోర్స్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి ఎంట్రీ అవుతున్నాము. సో హాల్లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా హాల్ రావడం జరిగింది. అండ్ ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ వైపు డోర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక విండో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ పైన గమనించినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 1,45,00,000 చెప్తున్నారు. నెగోషియేషన్ అవుతుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము. సో వాష్ బేసిన్ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. సో కామన్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్ పెద్ద సైజుగా రావడం జరిగిందండి. సో మనకి 6x4 సైజులో ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తాము అండ్ కిచెన్ ఏరియా చూపిస్తామండి. సో నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్ అండ్ బస్ కనెక్టివిటీ అండ్ హాస్పిటల్స్, సినిమా మాల్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఉషోదయ సూపర్ మార్కెట్ కావచ్చు అండ్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. సో డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము. సో కిచెన్లో చూసుకుంటే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి షెల్ఫ్లు ఎక్కువగా రావడం జరిగిందండి. ఇక్కడ మన కిచెన్ పక్కలో ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నామండి. సో పూజా రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా వుడెన్ చౌకోట్ వాడడం జరిగిందండి. సో ప్రతి ఒక్కటి మనకి అంటే దర్వాజలు, తలుపులు అనేది మంచిగా పెట్టించడం జరిగింది. నేను ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నానండి. సో సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ ట్యాప్స్ కూడా మీరు చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి ఒక 2 మెంబర్స్ అటు ఇటు తిరిగే విధంగా మనకి ఇక్కడ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి సైజ్ వైజ్గా అయితే చాలా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వెట్టిపై టైల్స్ చేస్తారు. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నారు, సజ్జా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. మనకు మంచి డిజైన్ తోటి మనకి మంచి సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము.
ఆల్మోస్ట్ మనకి 10 ఫీట్స్ వరకు ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఆ సైజ్ ప్రకారంగా చాలా పెద్దగా రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాల్కి ఉన్నటువంటి కలర్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి లైక్ పెద్ద సైజ్గా షెల్ఫ్లు రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా ఒకసారి క్లియర్ కవర్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,45,00,000 టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ గమనించినట్లయితే వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ అండి. నియర్ బై చూసుకున్నట్లయితే మనకి మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ దగ్గరలో చూసుకున్నట్లయితే సూపర్ మార్కెట్స్, సినిమా మాల్స్ అండ్ బస్ కనెక్టివిటీ, సో అన్నింటికి చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.